హాయ్ హలో ఫ్రెండ్స్. లాస్ట్ ఎపిసోడ్లో హీరో మేనేజర్ ట్రైనీతో ఎందుకు మాట్లాడుతున్నావు అని హీరోని తిడుతూ ఉంటుంది. అది బయట నుంచి మోమో విని ట్రైనీ అయితే ఏంటిప్పుడు అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో ఇక్కడ మోమోకి డైరెక్టర్ సీన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి లీజిన్ కూడా వస్తాడు. తర్వాత డైరెక్టర్ లీజిన్కి కూడా సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తర్వాత ఆ సీన్లో లీజిన్ వచ్చి హ్యాకింగ్ చేస్తున్నట్టు యాక్ట్ చేయాలన్నమాట. దాంతో లీజిన్ని అక్కడ కూర్చొని కంప్యూటర్లో ఫాస్ట్గా ప్రెస్ చేస్తూ ఉంటాడు బటన్స్ అన్నిటిని, ఏదో టైప్ చేస్తున్నట్టు. అది మోమో చూస్తూ ఉంటుంది షూటింగ్ని. తను ఏం టైప్ చేస్తున్నాడని గమనిస్తుంది. ఐఎమ్ బోర్డ్ అని లీజిన్ టైప్ చేస్తాడు. అది తనకి అర్థమయ్యి మోమో నవ్వుకుంటుంది. ఇక్కడ గోవయ్యి మోమో గురించి ఆలోచిస్తూ మోమో ఏమన్నా మెసేజ్ చేస్తుందా అని ఫోన్ చూసుకు మోమో కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ లంచ్ టైం అవడంతో అందరూ లంచ్ తింటూ ఉంటారు. అక్కడ ప్రాపర్గా కూర్చొని తినడానికి ఏమీ ఉండదు. దాంతో ఒకటి చూసి దాని మీద కూర్చోబోతూ ఉంటే లీజిన్ వచ్చి ఆపుతాడు. దాంతో తన చేతిలో ఉన్న సూపు లీజిన్ మీద పడుతుంది. సారీ అని మోమో చెప్తుంది. పర్వాలేదు అని చెప్పి అవి షూటింగ్కి అవసరమైనవి అనమాట. దాని మీద నువ్వు కూర్చుంటే అవి ఇరిగిపోతాయి, నా దగ్గర కూర్చో అని చెప్పి పిలుస్తాడు. దాంతో మోమో ఆలోచిస్తూ ఉంటుంది. ఏం పర్లేదు, ఎవరు రారు, వచ్చి కూర్చో అంటే వెళ్ళి మోమో కూర్చుంటుంది. తర్వాత మీ మేనేజర్ చూస్తే మళ్ళీ తిడుతుందేమో అని మోమో అంటుంది లీజిన్తో. లేదు, తనుని వదిలేసేయి, తను ఒక సాడిస్ట్ అని చెప్పి మంచిగా మాట్లాడతాడు. దాంతో చాలా మంచివాడు ఇతను అని మోమో అనుకుంటుంది. తర్వాత మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మోమోకి గోవి మెసేజ్ చేస్తాడు, ఏం చేస్తున్నావు అని. నేను షూటింగ్లో ఉన్నాను, బిజీగా ఉన్నానని మోమో మెసేజ్ పెట్టి, అలాగే నువ్వేం చేస్తున్నావని తనకి మెసేజ్ ఇస్తుంది. నేను నీ గురించి ఆలోచిస్తున్నానని గోవి మెసేజ్ పెడతాడు. దాంతో మోమో స్మైల్ చేస్తుంది. తర్వాత గోయి నువ్వు నీకోసం ఏమన్నా ఇంటి నుంచి తీసుకురానా అని అడుగుతాడు. నా కోసం ఏం తెస్తావని మోమో అంటుంది. ఏదైనా పర్లేదు, ఏమన్నా కావాలంటే చెప్పు అంటాడు గోయి. దాంతో సరే ఏదైనా తీసుకోరా అని మళ్ళీ మోమోని టేబుల్ మీద ఒక లెటర్ ఉంది, అది తీసుకొనిరా అని మోమో మెసేజ్ పెడుతుంది. దాంతో గోయి మోమో షూటింగ్ స్పాట్కి వస్తూ ఉంటాడు. షూటింగ్ స్పాట్కి వచ్చాక నేను మీ గేట్ దగ్గర ఉన్నాను అని గోయి మెసేజ్ చేస్తాడు మోమోకి. దాంతో మోమో ఆగు, మాకు షూటింగ్ జరుగుతుంది, తర్వాత వీళ్ళు రెస్ట్ తీసుకుంటారు, షూటింగ్ అయిపోగానే అప్పుడు వస్తాను అని మోమో మెసేజ్ చేస్తుంది. ఏం పర్లేదు, నేను వెయిట్ చేస్తూ ఉంటాను, నువ్వు షూటింగ్ అయిపోయాక రా అని గోయి మెసేజ్ చేస్తాడు. అక్కడ నిల్చో ఉన్నప్పుడు లీజిన్ మేనేజర్ గోయి దగ్గరికి వస్తుంది. హాయ్, మీరు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు, మీరు మూవీస్లో యాక్ట్ చేయాలనుకుంటే నా విజిటింగ్ కార్డ్ తీసుకోండి, నన్ను కాంటాక్ట్ చేయండి అని చెప్తుంది. నాకు అవసరం లేదు అని గోయి అంటాడు. లిండా ఒప్పించడానికి ట్రై చేస్తుంది, కానీ గోయి నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్తాడు. అప్పుడే అక్కడికి మోమో వస్తుంది. వీళ్ళిద్దరిని చూస్తూ లిండా ఉండిపోతుంది. తర్వాత గోయి అలసిపోయినట్టున్నావు, కాఫీ తీసుకొస్తాను, నువ్వు అక్కడ కూర్చో అని టేబుల్ వైపు చూపించి తను కాఫీ తీసుకురావడానికి వెళ్తాడు. ఇక్కడ మోమో అలసిపోయి ఉంటుంది. దాంతో టేబుల్ మీద కూర్చొని నిద్రపోతూ ఉంటుంది. అప్పుడే గోయి అక్కడికి వచ్చి నా షోల్డర్ మీద తలపెట్టుకుని పడుకో అంటాడు. వద్దు, నువ్వు మళ్ళీ ఫీల్ అవుతావు, నీకు ఇష్టం ఉండదు కదా అని అంటుంది. దాంతో గోయి ఏం మాట్లాడకుండా తనే మోమో తలను తీసుకుని తన షోల్డర్ మీద పడుకోబెట్టుకుంటాడు. దాంతో మోమో గోవినే చూస్తూ ఉంటుంది. దాంతో గోవి మోమో కళ్ళు మూసి పడుకో కాసేపు అంటాడు. తర్వాత మోమో కాసేపు పడుకుంటుంది. అక్కడ చిన్న సాంగ్ ప్లే అవుతుంది. తర్వాత మోమోకి లిండా కాల్ చేస్తుంది. లిండా అంటే లీజిన్ మేనేజర్ అనమాట. ఎక్కడున్నావు, తొందరగా రా, ఇక్కడ షూటింగ్ స్టార్ట్ అవుతుంది, ప్రాబ్లం ఉంది ఇక్కడ అని తను అంటుంది. దాంతో మోమో సరే అయితే నేను వెళ్తాను అని చెప్పి గోవికి తను వెళ్ళిపోతుంది. సరే జాగ్రత్తగా వెళ్ళు అని గోవి అంటాడు. తర్వాత తను వెళ్ళిపోయాక చూస్తాడు, కాఫీ ఇక్కడే ఉంటుంది, అయ్యో నేను కాఫీ కూడా ఇవ్వలేకపోయానే అని గోవి అనుకుంటాడు. ఇక్కడ షూటింగ్ స్పాట్లో లీజిన్ కోటు చాలా చిన్నదైపోయింది, తనకి పట్టట్లేదు, ఇవన్నీ ముందు చూసుకోవద్దా అని డైరెక్షన్ టీంలో ఉండే ఒక అతను మోమోని తిడుతూ ఉంటాడు. దాంతో మోమో వచ్చి ఉండండి ఒక్క నిమిషం అని చెప్పి గోవి దగ్గరికి వెళ్ళి గోవి కోట్ని అడుగుతుంది. దాంతో గోవి తన కోట్ తీసిస్తాడు. దాంతో ఆ కోట్ తీసుకెళ్ళి లీజిన్కి ఇస్తుంది. లీజిన్ ఆ కోట్ని వేసుకుంటాడు. ఆ కోట్ వేసుకొని లీజిన్ వాష్రూమ్కి వెళ్ళొస్తా అని బయటికి వెళ్తాడు షూటింగ్ స్పాట్ నుంచి. బయట గోయి ఉంటాడు కదా, సో తను లీజిన్ని చూసేస్తాడు. మోమో నా కోట్ తీసుకెళ్ళి తినికిచ్చిందా అని కొంచెం ఫీల్ అవుతాడు. తర్వాత లీజిన్ వచ్చి లోపల కూర్చోంటాడు. చాలా చలిగా ఉంది అని, కాఫీ కావాలి ఇప్పుడు నాకు అని లీజిన్ అంటాడు. దాంతో ఇక్కడ ఇంత చలిగా ఉంటే బయట ఎంత చలిగా ఉందో అనుకొని లీజిన్ నేను మీ కోటు తీసుకోవచ్చా అని అడుగుతుంది. అద్దు అక్కడే ఉంది తీసుకో అంటాడు. దాంతో తన కోట్ తీసుకెళ్ళి గోవికి తొడిగి నేను వర్క్కి వెళ్తున్నాను, సో నువ్వు గుడ్ బాయ్ లాగా ఇక్కడే ఉండు, ఎవరితో గొడవ పెట్టుకోకే అని తనకి చెప్పి మోమో లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు గోవి నవ్వుతాడు.
ఇక్కడ షూటింగ్ జరుగుతూ ఉంటుంది. అప్పుడే తన కోట్లో ఒక లెటర్ ఉండటం గమనిస్తాడు. దాంతో మోమో దాచేయి అని చెప్పి లీజిన్‌కి సైగ చేస్తుంది. దాంతో లీజిన్ ఆ కవర్‌ని లోపలికి దాచిపెట్టేస్తాడు. తర్వాత షూటింగ్ అంతా అయిపోతుంది. తర్వాత అందరూ ఇళ్ళకెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడే లీజిన్‌కి మోమో అంటుంది, "మీ కోటు నేను తెచ్చిస్తాను" అని చెప్పి బయటికి వెళ్ళబోతూ ఉంటుంది. ఇక్కడ లీజిన్ ఆ లెటర్ తీసి చూస్తాడనమాట. దాంతో "నీకు కాబోయే ఫ్యూచర్ హస్బెండ్ చేత ఆటోగ్రాఫ్ పెట్టించుకో" అని ఉంటుంది. ఇది లీజిన్ చదువుతూ ఉండటంతో మోమో అంటుంది, "లేదు లేదు, ఇది నేను చేయలేదు, నా ఫ్రెండ్ చేసింది, తను రాలేకపోయింది" అని చెప్తుంది. "పర్వాలేదులే" అని చెప్పి లీజిన్ ఆ సైన్ అంతా చేస్తాడనమాట ఆ ఫొటోస్ మీద. ఇదంతా గూయి చూస్తూ ఉంటాడు. తర్వాత లీజిన్ నుంచి ఆ కోట్ తీసుకొచ్చి గూయికి ఇచ్చేస్తుంది. గూమి దగ్గర నుంచి లీజిన్ కోట్ తీసుకెళ్ళి లీజిన్‌కి ఇచ్చేస్తుంది. లీజిన్ ఏదో జోక్స్ ఏస్తూ మాట్లాడుతూ ఉండటంతో మోమో కూడా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. ఇది గూయి గమనించి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటాడు. అప్పుడే మోమో పరిగెత్తుకుంటూ వచ్చి, "ఏమైంది, ఎందుకు వెళ్ళిపోతున్నావు" అని అడుగుతుంది. దాంతో గూమికి కోపం తగ్గిపోతుంది. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి డేట్‌కి వెళ్ళిపోతారు. ఇక్కడ గూయి మోమో చేపట్టుకొని "నా గర్ల్ ఫ్రెండ్" అంటారు. దాంతో వాళ్ళిద్దరూ నవ్వుకొని వెళ్తూ ఉంటారు. తర్వాత కాఫీ తాగుతారు. తర్వాత షాపింగ్‌కి వెళ్తారు. ఇక్కడ కొన్ని బట్టలు మోమో ట్రై చేసి గూయికి చూపిస్తూ ఉంటుంది. అవి కొంచెం ఎక్స్‌పోజింగ్‌గా ఉన్నాయని వద్దు వద్దు అంటూ ఉంటాడు. తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా పైనుంచి కింద వరకు కవర్ చేసుకున్న డ్రెస్ వేసుకొని వస్తుంది. దాంతో గూయి హ్యాపీగా "ఇది చాలా బాగుంది" అంటాడు. తర్వాత ఇక్కడ గేమ్ జోన్‌ను చూస్తూ ఉంటుంది మోమో. "ఇది నాకు చాలా ఇష్టము" అని అంటుంది మోమో. దాంతో గూయి "ఆడతావా" అని అడుగుతాడు. ఇది పిల్లలుంటే వాళ్ళ పేరెంట్స్‌ని మాత్రమే అలౌ చేస్తారు, మన దగ్గర పిల్లలు లేరు కదా అని మోమో అంటుంది. "ఒక్క నిమిషం ఉండు" అని చెప్పి గూయి ఒక బాబుని తీసుకొనొస్తాడు. దాంతో మోమో షాక్ అయ్యి "ఈ పిల్లాడిని నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు" అని అడుగుతుంది. గూయి ఏం చెప్పకుండా ప్లే జోన్ లోపలికి వెళ్ళిపోతాడు. దీంతో ఇక్కడ ఆ పిల్లాడిని మోమో అడగడానికి ట్రై చేస్తుంది. ఆ పిల్లాడు కూడా ఏదో ఫన్నీగా సమాధానాలు చెప్తాడు, కానీ కరెక్ట్‌గా ఆన్సర్ తన దగ్గర నుంచి రాదు. తర్వాత గూయి వచ్చి స్టిక్కర్స్ ఇచ్చి మోమోకి, ఆ పిల్లాడికి, తనకి అందరికీ వేసుకుంటారు. తర్వాత గేమ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వాన్షీ బాధగా ఉంటుంది. ఫూపేకి మెసేజ్ చేస్తుంది, కానీ ఫూపే రిప్లై ఇవ్వడు. తర్వాత మోమోకి కాల్ చేస్తుంది. మోమో ఫోన్ సైలెంట్‌లో ఉండటంతో తను కూడా కాల్ లిఫ్ట్ చేయదు. ఇక్కడ గేమ్ జోన్‌లో ఫూ గూమి అలాగే మోమో చాలా బాగా ఆడుకుంటారు. తర్వాత బాల్స్ పైన వేసి కప్పేయమని పిల్లలందరికీ మోమో చెప్తుంది గూయిని. పిల్లలందరూ, మోమో అందరూ కలిసి గూయిని బాల్స్‌తో కప్పేస్తారు. తర్వాత వెళ్ళి మోమో కూడా దాక్కుండిపోతుంది. తర్వాత గూయి మోమోని కనిపెట్టి తన్ని కాలు పట్టుకొని లాగుతూ ఉంటాడు. అప్పుడే ఏదో తగిలి మోమో మీద గూయి పడిపోతాడు. తర్వాత ఇంకొకసారి బాల్ తన మీద పడుతుంది. తర్వాత గూయి మోమోని కిస్ చేస్తాడు. తర్వాత ఆ ఫోటో ప్రింట్ తీసే మిషన్ దగ్గరికి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటుంది. దాంతో గూయి అడుగుతాడు, "ఏం ఫోటో తీయిస్తున్నావు నువ్వు ప్రింట్" అని. "డింగ్ డాంగ్ ఫోటో" అని అంటుంది. "ఎందుకు, మనిద్దరు ఫోటో తీయించొచ్చు కదా" అని గూయి అడుగుతాడు. "మనిద్దరు ఫోటోనా? మనిద్దరు ఫోటో కలిసి ఉండేది నా దగ్గర లేదు" అని తను అంటుంది. దాంతో గూయి తన దగ్గర ఉండే ఫోటోని ప్రింట్ తీసి మోమోకి చూపిస్తాడు. "వావ్, ఇది బీచ్ దగ్గర మన ఇద్దరం తీసుకుంది కదా" అని మోమో అడుగుతుంది. "అవును" అని గూయి అంటాడు. "ఇది చాలా క్యూట్గా ఉంది, నేను నా పర్స్లో పెట్టుకుంటాను దీన్ని" అని గూయికి మోమో చెప్తుంది. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి రెస్టారెంట్కి వెళ్తారు. ఇక్కడ మోమో చాలా ఫుడ్ ఆర్డర్ ఇచ్చేస్తుంది. "గూయి, ఇప్పుడు నువ్వు చెప్పు నీకేం కావాలో" అని మోమో అంటుంది. "వద్దు, నువ్వు చాలా ఎక్కువ ఇచ్చేసావు, అది మన ఇద్దరికి కలిపి సరిపోతుందిలే" అని అంటాడు గూయి. తర్వాత "సరే అయితే" అని మోమో చెప్తుంది. కాసేపు ఆగాక ఆ ఫుడ్ వస్తుంది. ఆ ఫుడ్ తింటూ ఉంటారు వీళ్ళిద్దరూ. అప్పుడు మోమో అంటుంది, "సరే అయితే ఏమైనా మాట్లాడు" అని మోమో అడుగుతుంది గూయిని. గూయి అంటాడు, "ఏం మాట్లాడాలి" అని. "సరే అయితే ఈ రెడ్ చిల్లీ తిను" అని రెడ్ చిల్లీని నోటి దగ్గర పెడుతుంది. "నేను కారం తినలేను" అని గూయి అంటాడు. "అవునా, అయితే సరే, ఒక గేమ్ ఆడదాము, ఫింగర్ గేమ్. ఆ గేమ్లో ఎవరు ఓడిపోతే వాళ్ళు చిల్లీ తినాలి, ఓకేనా" అని చెప్పి ఫింగర్ గేమ్ ఆడతారు. ప్రతిసారి గూయి ఓడిపోతూ ఉంటాడు. తర్వాత మోమో ఆ చిల్లీ తీసి "ఇప్పుడు తిని ఇది నువ్వు" అని అంటుంది మోమో. అయితే చిన్నపిల్లలు మారం చేస్తూ చెప్పినట్టు చెప్పు, "నేను తినను, నేను తినను" అని. అయితే అలా అయితేనే వదులుతాను, లేదంటే నువ్వు చిల్లీ తినాల్సిందే అని మోమో అంటుంది. దాంతో ఆ విషయం నెట్‌లో సెర్చ్ చేస్తాడు గూయి. తర్వాత తన భుజం మీద అలా పెట్టి ఇలా ఇలా రుద్దుతూ "నేను తినను ప్లీజ్" అన్నట్టు చైల్డిష్‌గా అడుగుతాడనమాట. దాన్ని చూసి మోమో నవ్వుతుంది. సరేలే అయితే అని వదిలేస్తుంది. అక్కడ కొంచెం ఫన్నీగా సీన్స్ జరుగుతాయి. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఇంటికి వెళ్తూ ఉంటారు. బాగా చలి ఉండటంతో తను వణుకుతూ ఉంటుంది. దాంతో గూయి మోమో చేయి పట్టుకొని "ఇప్పుడు చలి పుట్టదులే" అని అంటాడు. దాంతో గూయి మోమో ఇద్దరు ఒకరినొకరు చూసుకొని నవ్వుతారు. గూయి మోమో కలిసి ఇంటికి వెళ్తారు. అక్కడ ఆల్రెడీ వాన్షే మోమో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. వాన్షేని గూయి మోమో ఇద్దరు చూసి సాడ్ అవుతారు. అలాగే కొంచెం డిసప్పాయింట్మెంట్ అవుతారనమాట. తర్వాత
వాన్షి ఆలోచిస్తూ ఉంటుంది. గూయి ఉన్నారు కదా, మోమోతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి ఎలా అని. గూయి ఏమో వాన్షి ఎప్పుడు పోతుంది, ఆ, మోమోతో కలిసి టైం స్పెండ్ చేయొచ్చు అని ఆలోచిస్తూ ఉంటాడు. కాసేపు ఆగాక వాన్షి నీ రూమ్లోకి వెళ్తానని చెప్పి తన మోమో రూమ్లోకి వెళ్తుంది. తర్వాత మోమో కూడా సాడ్గా రూమ్లోకి వెళ్ళిపోతుంది. కాసేపు అయ్యాక గోయి మోమోకి మెసేజ్ చేస్తాడు వాన్షి ఎప్పుడు వెళ్తుంది అని. ఇక్కడ వాన్షి తన ప్రాబ్లం అంతా మోమోకి చెప్తూ ఉంటుంది. మోమోకి రిప్లై ఇచ్చే టైం కూడా ఇవ్వదు. ఇక్కడ గోయి మెసేజ్ రిప్లై కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. మోమో ఏమో రిప్లై ఇవ్వాలని చూస్తుంది, కానీ వాన్షి అలా సాడ్గా మొత్తం చెప్తూ ఉంటే తన ఫోన్ పట్టుకొని ఏం చేయలేకపోతుంది. తర్వాత గూయి వచ్చి డోర్ నాక్ చేసి ఏదో రకంగా బయటికి రప్పించాలని ట్రై చేస్తాడు, కానీ వాన్షే మోమోని బయటికి రానీదు. తర్వాత కాసేపు అయ్యాక గూయి తన రూమ్లోకి సాడ్గా వెళ్ళిపోతాడు. దాంతో ఈ ఎపిసోడ్ అయిపోయింది. ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ మరి.